బాయ్ నమస్తే. నమస్తే నమస్తే. ఎవరు రాడు? ఆడా మొన్న వైన్ షాప్ లో పరిచయం అయ్యిండ్రా. సూపర్ రా. హైలైట్ పిఆర్ మెయింటైన్ చేస్తావా నువ్వు? ఏందో మామ, పోయిన జన్మలో చేసిన పుణ్యం గాని ఎండ గట్టికి కొడుతుంది, ఇంటికి పోవా? అన్నాడు. మనం విత్తినామనుకో పక్క దేశం బ్లాస్ట్ అయిపోతుంది. మనం కాదు, నువ్వు విత్తితే. సిగరెట్లు తెచ్చినావా? తెచ్చినారా నాయన? అన్నాడు. అమ్మా అమ్మా. అరే అమ్మా, ఇదే లాస్ట్ రా. ఆ కాలేజ్ దగ్గర పోయి సప్లీ ఫీజు కట్టేది. ఊకే ఆ కాలేజ్ ముంగట ఫీజుల కోసం నిలబడుతుంటే పరువు పోతుందిరా. అరే పరువు సంగతి పక్కన పెట్టరా నాయన. ఇప్పటి వరకు మనం కట్టిన సప్లీ ఫీజుతో ఒక ఎకరం పొలం కొన్నామనుకో, దాంట్లో వ్యవసాయం చేసినా ఈ పాటికి సెట్ అయిపోతుండే. ఇక్కడేముందిరా బొక్క. అవురా, మనం ఈసారి ఎట్లన్నా అన్ని సప్లీలు క్లియర్ చేసి మంచిగా యూఎస్ఓ ఓ జర్మనీయో వెళ్ళిపోయినాం అనుకో, చల్లగా ఉండొచ్చు. ఈ ఎండలు కూడా మస్తు ఎక్కువైపోయినాయి. ఇంకో 1 month ఉంది మా ఎగ్జామ్స్కి. మంచి ప్రిపేర్ అయినాం అనుకో సెట్. అరే ట్యూషన్ జాయిన్ అదమ్మా, మనకు కూడా హెల్ప్ అవుట్ అవుతుంది కదా. ఎందుకురా అవన్నీ బేకార్ లెక్కలు? ఎక్కడ పోయినా ఏం చేసినా మనమే చదవాలి, మనమే రాయాలి. ఆ మాత్రం దానికి ట్యూషన్ ఎందుకురా? పైసలు బొక్క. ఒక్క నెల ఈ ఫోన్ పక్కనే అదే పక్కన పెట్టినాం అనుకో, మనమే పాస్ అయిపోతాం. కరెక్టే. నీకెవర్రా మిస్ కాల్ ఇచ్చింది? ఏమో చూద్దాం ఆగు. రే ఈడోడ్రా మనకు మిస్ కాల్ ఇచ్చింది కాకుండా మెసేజ్ పెడుతుండు. మరి సారీ రాంగ్ నంబర్. మనం ఏడుస్తామా? మళ్ళా మళ్ళా కట్ చేస్తాడేంద్ర రేటు. రేయ్ ఏమైందిరా? ఎవరో అమ్మాయి మామ, వాయిస్ మస్తు స్వీట్ ఉంది. అదేదో తిట్టినట్టుంది కదరా? తిడితే తిట్టింది లేరా బాయ్. ఫస్ట్ టైం ఒక అమ్మాయి మన ఫోన్కి కాల్ చేసింది. కాల్ కాదమ్మా, అది మిస్ కాల్. ఏదో ఒకటి తీరా బాయ్. ఫస్ట్ టైం ఒక అమ్మాయి మనకు కాల్ చేస్తే అసలే ఆ సప్లీ విషయంలో పడి ఆ అమ్మాయిల విషయమే మర్చిపోయినాం మనం. ఏదోరా బై, అమ్మాయిల మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు మనకి. అంటే తేడానా? ఏయ్ ఊకబే అమ్మ, ఏ టెన్షన్ లేకుండానే సప్లీస్ క్లియర్ అవుతలేవు. అదే అమ్మాయి ఉంటే అంతా అస్సాం అస్సాం. అట్లని చెప్పి మరీ అమ్మాయిలు లేకుండా లైఫ్ డ్రై అయిపోతుంది మామ. బో ఈ పిల్లని ఎట్లన్నా పటాంచుకొని నా లైఫ్ని కలర్ఫుల్ చేసుకుంటా. ఫోన్ లేపుతలేదురా. మీ వాయిస్ చాలా బాగుంది. మీ వాయిస్ చాలా బాగుంది. ఐఎమ్ సారీ, నేను మీకు కాల్ చేసి డిస్టర్బ్ చేసినాను కదా. నేను మీకు కాల్ చేసి డిస్టర్బ్ చేసినందుకు సారీ. ఏంద్రా ఈ పిల్ల ఫోన్ చేస్తే లేపదు, మెసేజ్ చేస్తే బ్లూ టిక్కులు కనిపిస్తుంది కానీ రిప్లై ఇస్తలేదు. అందరు మనలకే ఖాళీగా ఉండరు కదా మామ, ఏదో ఒక పనిలో ఉంటారు. నేను కూడా అదే పనిలో ఉన్నా, నువ్వే ఖాళీగా ఉన్నావు. అందుకే గోటిలు ఆడుకుంటున్నా. మెసేజ్ వస్తలేదు ఇంకా. అరే ఉమా, నా పొలంలో కూడా మొలకలు వచ్చినాయిరా. ఆ పిల్ల మెసేజ్ చేసింది. హాయ్, మీ పేరు? ఎందుకు? ఫ్రెండ్స్ అంటే నేమ్స్ తెలుసుకోవాలి కదా. ఫ్రెండ్స్ అని ఎవరు చెప్పారు నీకు? మరి ఏమనుకోవాలి? ఏమనుకోకు, జస్ట్ ఏదో రాంగ్ డైల్ చేసిన అమ్మాయి అంతే. అబ్బో సరే వదిలే గాని, నువ్వేం చేస్తుంటావు? నేనా? బీటెక్ సెకండ్ ఇయర్. అరే మామా, ఈ పిల్ల బీటెక్ సెకండ్ ఇయర్ అంటారా? మనకు బీటెక్ సెకండ్ ఇయర్లో ఎన్ని సప్లీలు ఉన్నాయి? ఏమన్నా హెల్ప్ చేయమని అడగాల? అరే ఆ పిల్ల బీటెక్ సెకండ్ ఇయర్ అంటే చాలా చిన్న పిల్లరా. అయ్యా అయ్యా వద్దయ్యా ప్లీజ్ అయ్యా, చిన్న పిల్లయ్యా. ఏమన్నా హెల్ప్ చేయమని అడుగుతా. అరే అట్లా అడిగితే పరుగు పోతుందిరా. అరే నన్ను ఇన్వాల్వ్ చేయకుండా నువ్వేమని అడుకోరా బై. మనకేడ పరువు ఉందనరా? నాకుందిరా నాయనా. మా వాడికి బీటెక్ రిలేటెడ్ కొన్ని డౌట్స్ ఉన్నాయంట, మీరేమన్నా క్లియర్ చేస్తారా? మీకు కాల్ చేయొచ్చా?
ఏడ పడతాడ వాడుతుంటాడు నా పేరు. మామ మెసేజ్ చేసిన. ఏంద్రా రిప్లై ఇస్తలేదు. అరే మెసేజ్ చేసి ఇంతసేపు అయింది, టైపింగ్ టైపింగ్ అని వస్తుంది, ఇంకా రిప్లై ఇస్తలేదు ఏంద్రా. జర్సేపు ఆగు, బ్లాక్ చేస్తుంది. అరే నీ నోట్లకి ఒక మంచి మాట రాదారా దరిద్రపు సాలే. సరే నేనే సారీ చెప్పి కూల్ చేస్తా. ఐఎమ్ సారీ. సరే ఓకే చేయండి. అరే మామ రిప్లై ఇచ్చిందిరా. సరే అన్నదిరా, సరే అన్నదిరా, రే, సరే అన్నదే. దువ్వుడా. హలో హలో హలో. అచ్చా ఫోన్ లేపు మాట్లాడతలేదండి. ఇందాక మెసేజ్ చేసింది లింటోలా. హలో హలో. అమ్మో అరే ఉమా, టెన్షన్ కూర్చోబడిపోతుందిరా. ఉమా డబ్బును రారా. చెప్పు, కాల్ చేస్తా అని చెప్పినా ఏంటి? ఓ మీరేనా? భయపడ్డా. ఎందుకు భయపడ్డావు? హే చీచి, నేనెందుకు భయపడతా? మా ఓన్ లైఫ్ ఏమైపోద్దా అని చిన్న టెన్షన్ పడ్డా అంతే. నా లైఫ్కి ఏమైంది బే? మీ వాడా? వాడెవడు? మావాడంటే నా క్లోజ్ ఫ్రెండ్. బీటెక్ లో సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ ఎప్పటి నుంచో రాస్తుండు, అవి క్లియర్ అయితేనే లేవు. మీరేమైనా టిప్స్ ఇస్తారేమో అని చెప్పి మీకు కాల్ చేశా. ఆహా. అరే నీ పులిహోర కోసం నన్ను వాడుకోకరా పోయి. అయినా నువ్వేం చేస్తున్నావు? నువ్వే చెప్పొచ్చు కదా. అరే మనదంతా వేరే ఉంటది, బిజినెస్ టైప్ అన్నమాట. మొత్తం ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ అట్లాంటి కథలు మనవి. అబ్బో సర్లే, అయితే మీ వాడినే కాల్ చేయమని చెప్పు, నేను వాడికి చెప్తా. ఇప్పుడు ఇరా నా నెంబరి. అంటే మా ఓన్ దగ్గర ఫోన్ లేదు, ఆడు ఆ వీడియోస్ చూస్తుందని చెప్పి అలా డాడీ ఫోన్ ఊరికి పట్టుకొని వెళ్ళిపోయింది అనమాట. అందుకే మీరేమన్నా నాకు చెప్పురి, నేను ఆయనకి డేటా ట్రాన్స్ఫర్ చేస్తా. వీడేదో తేడాగా ఉన్నాడేంటి? సరే నేను మళ్ళీ చేస్తా. ఓకే బాయ్. హలో ఏంద్రా ఈ పిల్ల ఇంతసేపు మంచినే మాట్లాడింది, ధన్మన్ ఫోన్ కట్ చేసింది. నువ్వు చెప్పేటి అన్ని అబద్ధాలని చెప్పి అర్థమైనట్టుంది, దెబ్బకు ఫోన్ కట్ చేసింది. అయినా ఈ కాల పిల్లలు మస్తు షార్ప్ అయిపోయారా. నడు ఒక ఛాయ్ తాగి చూద్దాం. నీ అబద్ధాలకు నా తలకే పేలిపోయేటట్టుంది. నడు నడు. నువ్వు నా పక్కన ఉన్నందుకే ఇవన్నీ అవుతున్నాయి బాడుకో. ఏం చదవాలేంటో. ఇన్ పిన్ సెట్ పిన్ ప్లీజ్ గో అవుట్. అరే ఏమైందిరా, ఏం దోలాడుతున్నావు? నీ బొందరా నీ బొంద. చెప్పినా కదా ఇన్ని కానీ బుక్కులు వద్దని. ఏదో ఒకటి చదువుదామన్నా. ఇప్పుడు చూడు, ఏ సబ్జెక్ట్ చదవాలో ఏ టాపిక్ చదవాలో కూడా అర్థం అవ్వట్లేదు. అరే మామ, ఎప్పుడన్నా కానీ పాస్ అవ్వడానికో మార్కులు తెచ్చుకోవడానికో చదువుడు కాదురా, అప్పుడప్పుడు నాలెడ్జ్ గెయిన్ చేసుకొనికే చదవాలి. ఆ 3 Idiots సినిమాలో చెప్తారు చూడు అట్లా. అరే నీకు దండంరా బాబు, ఈసారిగా నీ ఎగ్జామ్లో పాస్ అవ్వలేదనుకో మయ్య ఊరికి తీసుకుపోయి ఉపాధి హామీ పథకాల్లో పనికి పెట్టిస్తాడ్రా. దండంరా నీకు, నన్ను వదిలి. అరే మామ నువ్వేం టెన్షన్ తీసుకోకరా, ఈసారి అన్ని సబ్జెక్టులు క్లియర్ చేస్తున్నాం, పక్కా పాస్ అవుతున్నాం. నువ్వు పోయి కొన్ని నీళ్ళు తాగిరా, మన ఏకాగ్రతని ఎవ్వరు డిస్టర్బ్ చేయలేరు, అర్థమవుతుందా? ఏకాగ్రత బతుకు. కాల్ మీ ఇఫ్ యూర్ ఫ్రీ. మామ నువ్వు చదవడం స్టార్ట్ చేయి, నేను 5 నిమిషాలలో వస్తా. నీకేమన్నా డౌట్ ఉందనుకో రెడ్ పెన్ తోటి అండర్లైన్ చేసి పెట్టు, నేను వచ్చి నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. 5 నిమిషాలు వస్తున్నా, చదువుకో. రే రే రే, ఏ చదువుకోలే? నీకే దిక్కులేదంటే నువ్వు పైకెంచి నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తావారా? నువ్వు ఒక్క దరిద్రుడు చాలరా నా జీవితం సంకనాకి పోవడానికి. యావా తని నాన్నే తానే నాన్న తని. హలో, ఎందుకు కాల్ చేసావు? అదేంటి నువ్వే కదా ఇఫ్ యూ ఫ్రీ కాల్ మీ అని చెప్పన్నా. ఓహో, నేను చెప్పాను కాబట్టి కాల్ చేసావు, లేకుంటే అసలు కాల్ చేసేవాడివే కదా. అట్లా కాదు, ఇందాక నేను కాల్ చేసిన నువ్వే లిఫ్ట్ చేయలేదు. ఇంట్లో ఉంటావు కదా, బిజీ ఉంటావు, మళ్ళీ ఇంట్లో ఎవరైనా ఉంటారేమో అని చెప్పి ఎక్కువసార్లు చేయలేదు అంతే. సరే 2 days నుంచి ఎందుకు కాల్ చేయలేదు అని అడగవా?
అది అయిపోయింది. నేను అయిపోయిన దాని గురించి అడగను, అడిగి లాభం లేదు. అయిపోయిన దాని గురించి కనుక్కొని బాధపడే టైం కాదు నేను. ఇప్పుడు నాతో మాట్లాడుతున్నావు కదా, ఇందులోనే హ్యాపీనెస్ చూసుకునే టైప్ అన్నమాట. నేనేమో అనుకున్నా గానీ బానే బ్రెయిన్ ఉంది నీకు. అదేనా అంత మాట అనేసిన ఒకటేసారి? ఏమో పని పాట లేని చిల్లరగానివేమో అనుకున్నా. సి నువ్వు చాలా ఇన్సల్ట్ చేస్తున్నావు నన్ను. నేను ఎంత డీసెంటో తెలుసా? ఇంట్లో కూడా పై బటన్ పెట్టుకొని తిరుగుతా నేను, అంత డీసెంట్. సర్లే గానీ నీ డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడు? ఇదేంది డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది సడన్ గా? యాక్చువల్లీ మాకు మురారి సినిమాలో ఉన్నట్టు మా ఫ్యామిలీకి ఒక దోషం ఉందన్నమాట. ఇప్పుడు మా ఇంట్లో ఎవరికైనా ఏజ్ కానీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పినామనుకో, మా ఇంట్లో ఎవరో ఒకరు చచ్చిపోతారు అబ్బా, అందుకే చెప్పము. ఏమో ఏదేదో మాట్లాడేస్తున్నావు, కానీ నీతో మాట్లాడుతుంటే చాలా బాగుంది. అస్సలు టైమే తెలియట్లేదు తెలుసా? టైమా? 10:30 అంతే. ఇలాంటి కుళ్ళు జోకులేస్తే నీ ఏది చెప్పాల్సిన అవసరం లేదు, నాకే అర్థమైపోతుంది ఎప్పుడో భూమి పుట్టక ముందు పుట్టావని. హే సారీ, ఏదో ఆవేశంలో చెప్పేసిన, సారీ. హ్మ్. అవును, నీ పేరు చెప్పలేదు ఇంకా. నా పేరా? ఐమ్ తన్మయ్. నీ పేరేంటి? తన్మయ్, బాగుంది. నా పేరా నీరజ్. ఇంగ్లీష్లో యువర్స్ కింగ్. స్టైల్గా ఉంది కదా? బాగుంది. రేయ్ జరా సొల్లాపి బయటికి రారా బయ్. అరే ఆగ్రా, బిజీగా ఉన్నా కదా, కనిపిస్తలేదా? టైం అవుతుందిరా బయ్, దొరకకపోతే మళ్ళా తన్మయ్, ఒక 10 minutesలో నీకు కాల్ చేయనా? టైం 10:30 అవుతుంది కదా, అదే టైం అవుతుంది, మళ్ళీ వచ్చి కాల్ చేస్తా, ఓకేనా? చిన్న అర్జెంట్ వర్క్. అంత అర్జెంట్ వర్క్ ఏంటి నీకు? ఓకే బాయ్. బాయ్, వచ్చి కాల్ చేస్తా, బాయ్. దా వస్తున్నారా నాయన? నన్ను నన్ను బంద్ అయిపోతాయి. ఈ టైంలో అంత అర్జెంట్ ఏంటో. మామ, నాకు అప్పుడప్పుడు అనిపిస్తుందిరా మామ, నీలాంటి ఒక ఫ్రెండు, 2 బీర్లు, ఆ తర్వాత బిర్యానీ, ఇది చాలరా లైఫ్కి. ఇంకేం కావాలరా చెప్పు, నువ్వు చెప్పురా. మరి ఈవినింగ్ ఏమైందిరా, పిల్లతో ఫోన్లో సొల్లేస్తున్నావు? అరే మామ, అది వేరురా, అది వేరు. ఆ పిల్ల ఎప్పుడు వచ్చిందిరా? మొన్న వచ్చింది. మరి నువ్వు నా చెడ్డి దోస్తుగానివిరా. ఆ పిల్లతో నీకేం కంపారిజన్ రా గలీజ్గా? నువ్వు నా ఫ్రెండ్ రా. సరేరా బయ్, చూద్దాం. ఏంద్రా చూసేది? అంటే నేను చెప్పేటాను అవలాగా అన్నా అంటే ఇప్పుడు నీకు ప్రూవ్ చేయాలా? నేను ఒక్క నిమిషం ఆగు, నేను ఇప్పుడే ప్రూవ్ చేస్తా. అరే వద్దురా అబ్బాయి, ఈ టైంలో వద్దు. అరే ఇలా తేలిపోవాలరా, నువ్వు ఇంపార్టెంట్, ఆ పిల్ల ఇంపార్టెంటా నీకు అర్థం కావాలి. ఇలా ఆగు, ఇలా తేలిపోయేదాకా నువ్వేం తాగొద్దు. మీరేంటి ఈ టైంలో కాల్ చేస్తున్నాడు? ఏంటి ఈ టైంలో కాల్ చేసావు? ఏమైంది? హలో మేడం, ఇగో నాకు నా లైఫ్లో ఉమ్మగాడే ఇంపార్టెంట్, అర్థమైందా? నాకు అందరికన్నా నీకన్నా ఉమ్మగాడే ఇంపార్టెంట్, అర్థమైందా? నీకు నీ లైఫ్లో ఎవరు ఇంపార్టెంట్ అయితే నాకెందుకు చెప్తున్నావు? అవును కదా, నీకెందుకు చెప్తున్నా? అరే వద్దురా, లేనిపోని పెద్ద ఎందుకు వేసుకుంటున్నావు, వద్దులే. ఏమైంది నీరజ్? ఏం చేస్తున్నావు? ఎక్కడున్నారు అసలు మీరు? కంబైన్ స్టడీస్ చేస్తున్నాం. మాకు బీటెక్ లో 9 సప్లీస్ ఉన్నాయి కదా, అవి క్లియర్ చేయడానికి కంబైన్ స్టడీ చేస్తున్నాం. సప్లీ ఎగ్జామ్సా? నువ్వు నాకేదో నీది బిజినెస్ స్టడీస్ అని చెప్పావు కదా, సప్లీ ఏంటి? బిజినెస్ బొక్క. నాకు ఉమగానికి బీటెక్ లో 9 సప్లీస్ ఉన్నాయి, అవన్నీ ఒకటేసారి క్లియర్ చేయాలని చెప్పి కంబైన్ స్టడీస్ చేస్తున్నాం. కంబైన్ స్టడీస్. మరి నాతో ఎందుకు అబద్ధం చెప్పావు? అంటే మరీ గలీజ్గా బీటెక్ ఫెయిల్ అయినా అని చెప్తే నాతో మాట్లాడతావో లేదో అని చెప్పి అబద్ధం చెప్పిన. ఇప్పుడు మాత్రం మాట్లాడతా అనుకుంటున్నావా? ఇంకోసారి నాకు కాల్ చేయకు, బాయ్. హలో, ఏంట్రా ఈ పిల్ల ఫోన్ కట్ చేసింది? మామ, నిజం నొప్పి లాంటిది, ఎప్పటికైనా తెలియాల్సిందే. చెప్పినావు కదా, అయిపోయింది. చల్లగా బీర్ తాగు మామ. చియర్స్. అంతే అంటావా? అంతే. అరే మామ, నాకు లైఫ్లా నువ్వుండ్రా, ఎవరు లేకపోయినా చాలరా. అది నాకు నువ్వు ఉంటే చాలరా మామ. ఐ లవ్ యూ రా. నా బీరీరా బాబు. ఐ లవ్ యూ సో మచ్. పడుకో. అమ్మా మామ, నైట్ గట్టి తాగినట్టున్నాం కదా, నెత్తి పట్టేసింది. ఉన్నాం కాదు, తాగినవు. నైట్ ఆ పిల్ల ఫోన్ కట్ చేసిందని చెప్పి నా బీరు కూడా గుంజుకొని తాగినవు.
ఫోన్లే బాధలు ఉన్నావు అని చెప్పి లైట్ తీసుకున్నా. ఏమో మామ, ఆ పిల్ల ఫోన్ కట్ చేసిన తర్వాత నాకేం గుర్తులేదు. అయినా ఈ ఆడోళ్ళని నమ్మొద్దురా, ఎప్పుడు ఆయన ఇస్తారో తెలియదు. నీ ముందే చెప్పినా కదరా, నువ్వే ఇంట్లో. అయినా ఆ పిల్ల వాయిస్ చెవులో అమృతం పోసినట్టు ఉంటుండేరా, మస్తు ఉంటుండే. ఇంకా ఛాన్స్ లేదు. మరి మళ్ళా ఫోన్ చేయవా? ఆ పిల్ల ఫోన్ చేసేదాకా చేయను, అర్థమైందా? పోనీ డైరెక్ట్ గా కూడా కలవవా? రేయ్, ఆ అదృష్టం మనకేడుందిరా? ఆ పిల్లని మనం చూసినామా? కనీసం వాట్సాప్ డీపీ అన్న పెడితే తెలుస్తుండే, అది కూడా లేదు. ఫోన్లేరా నాయన, ఎగ్జామ్స్ ఉన్నాయిగా, మంచి ప్రిపేర్ అవ్వచ్చు. సరే, నీకేం కావాలి తీసుకో, నేను గుంజేసి వస్తా. సరే. ఏ ఫస్ట్ బిల్ కట్టు, అలా తినేస్తున్నావు. తిన్నాక బిల్ చేస్తున్నా కదా. వీరొకడు ఫస్ట్ బిల్లు కట్టు, మళ్ళీ బ్యాక్ ఆన్సర్ ఇస్తున్నాడు నాకు. ఆ? బా తిన్నగా చేస్తా కదా, కవర్ కూడా నా చేతిలోనే ఉంది. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? నీకు గొడవ కావాలా? ఆ? ఉండు, మా దోజాన్ని పిలిపిస్తా, నీ సంగతి చూపిస్తా. అరే మామ, ఇక్కడ రా. ఏమైందిరా? అరే పిల్ల చూడరా బాయ్, చాక్లెట్ తిన్నాక బిల్ కడతా అంటే ఇంటలేదు. ఏంది అమ్మాయికుని చూసుకొని ఎగురుతున్నావా? నేను ఎవరు లేరనుకుంటున్నావా? దుకాణం బంద్ అవుతుంది ఏమనుకుంటున్నావు? ఎవరున్నారు? పిలు పిలు. మా అమ్మా నాన్న ఊర్లో లేరురా, లేకపోతే మీ పని చెప్పేదాన్ని. తెల్ల ఉందని కథలు పడుతుందిరా. మీ ఇద్దరు సంగతి చెప్తా, మా బాయ్ ఫ్రెండ్ కి కాల్ చేసి మీ పని చెప్తా. ఆ పిలు, ఎవరు పిలుసో పిలువు, ఆడున్నాడు ఇట జింబాడీ వేసుకొని. వారమైంది జిమ్ కోతు, కండలు పెరిగినాయి చూడు. పిలు పిలు, బరాబర్ పిలు, జింబాడీ వేసుకొని ఉన్నాడు ఇట. అరే ఫోన్ వస్తుందిరా, మాట్లాడు. ఒక్క నిమిషం. హలో. ఓయ్ నీరజ్, ఒక లొకేషన్ పెడతా, జల్దీరా. ఇక్కడ ఇద్దరు నన్ను హరాస్ చేస్తున్నారు. రామ్ డైల్. ఎంత మోసం చేసిందిరా పిల్ల మన బస్సులోనే ఉండి. ఏయ్, ఏమైందిరా అట్లున్నావు? ఎంత బాగుందిరా పిల్ల, క్యూట్ గా. ఆ పిల్ల ఏమోందిరా నాయన, బక్కగా, కేజీ కండ కూడా లేదు. అమ్మాయి అంటే ఎట్లుండాలా? మంచి దిట్టంగా ఉండాలా. చిల్లరగా లేక మాట్లాడకరా. ఎంత బాగుందిరా పిల్ల, క్యూట్ గా, చిన్న పిల్లలాగా. చిన్నపిల్లలా కాదు, చిన్నపిల్లే. నీ ముఖంలో నా చెప్పు. అబ్బా, నాడు అవునా సాలే, హట్ అయినట్టు ఉన్నాడు. రే, నేను అమ్మాయినారా చూపుతా చంపుతున్నావు. సత్తే గొడవ లేదు. సడన్ గా మెసేజ్ చేసేమని అనుకుంటుందా? ఏం కాదులే. హాయ్. వీడేంటి ఇలా తగులుకున్నాడు? అబ్బాయిని చూస్తే కొంచెం ఏజ్డ్ గా ఉన్నాడు కానీ క్యూట్ గా ఉన్నాడు. నల్లగా ఉన్నాడు కానీ ఫేస్ లో మాత్రం గ్లో ఉంది. ఆ చిల్లర్ ఫ్రెండ్ ని పక్కన పెడితే వీడు మాత్రం గోల్డే. పోనీ ఒకసారి ట్రై చేసి చూద్దాం. ఏంటో చెప్పు. ఒకసారి కలవచ్చు కదా. ఇప్పుడేగా కలిసాం, మళ్ళీ ఏంటి? తెలియని వాళ్ళ కాకుండా తెలిసిన వాళ్ళ కలుద్దాం. వాట్సే. సర్లే, ఎక్కడ రావాలో చెప్పు, వస్తా. సరే, పార్క్ లో కలుద్దాం. అరే ఉమా, బయటికి అన్నాడు. రే, ఏంది మమ్మీ ఎండలా ట్యాన్ అయిపోతున్నాం రా. అరే నువ్వు ఊకోబే, అమ్మాయి వస్తలే అని చెప్పి నేను టెన్షన్ పడుతుంటే. రే, నువ్వంటే షర్టో ప్యాంటో టీషర్ట్ వేసుకొని వస్తావు, కానీ అమ్మాయిలు అట్లా కాదు కదా. మంచి బట్టలు వేసుకొని వస్తారు, క్రీములు పూసుకొని వస్తారు. ఇద్దరు టైం పడుతుంది. ఇవన్నీ నీకెట్లా తెలుసురా? ఇన్స్టాగ్రామ్ చూడట్లేదేంటి? ఈ మధ్య మొత్తం ఇన్స్టాగ్రామ్లోనే కదా పెట్టేది. అయినా ఈ మధ్య ఆ వెబ్సైట్లకైనా ఇన్స్టాగ్రామ్ ఎక్కువ చూస్తున్నట్ట కదా.
ఏదైతే ఇది మామ మ్యాటర్ ఉంటే చాలు. అది పక్కకు పెట్టి కానీ ఈ పిల్లేంద్రా ఇంకొస్తలేదు. రే నీకు ఇప్పుడు ఆ పిల్లని కలవాల్సినంత అర్జెంట్ పని ఏముందిరా? అవులాగాన్వా మనకి ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి, మనకు ట్యూషన్ చెప్తుందేమో అని చెప్పి. ఓహో. మెంటల్ నా కొడక. ఆ, అరే ట్యూషన్ జాయిన్ అదమ్మా, మనకు కూడా హెల్ప్ అవుట్ అవుతుంది కదా. ఎందుకురా అవన్నీ బేకార్ లెక్కలు? ఎక్కడ పోయినా ఏం చేసినా మనమే చదవాలి, మనమే రాయాలి. ఆ మాత్రం దానికి ట్యూషన్ ఎందుకురా, పైసలు బొక్క. అంటే మామ ట్యూషన్స్ ఇంపార్టెంట్ అని నాకు ఇప్పుడే అర్థమైందిరా. ఓహో ఆ రీజన్ తో కలుద్దామనే నీ కక్కుర్తి కుత్త. అరే అట్లా కాదు మామ, ఇక్కడ నేను ఒక అమ్మాయిని పార్క్ రా అనగానే నా కోసం ఒక అమ్మాయి వస్తుందిరా, నా కోసం. అంటే వెళ్ళిపోమని చెప్పాలా? అదేరా మీ ఇద్దరి మధ్యలో నేను వెళ్ళిపోవాలా అని అంటున్నా. నువ్వైతే నేను ఎవరి మీద పంచలేసుకుంటా కూర్చోవాలి అంటే అంటే మామ నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ గా మామ. ఇసోటి టైంలా బెస్ట్ ఫ్రెండ్ పక్కకున్నాడు అనుకో, ఇంకో బెస్ట్ ఫ్రెండ్ కి చాలా ధైర్యం ఉంటది అనమాట. నువ్వు నా పక్కనే ఉండు సరేనా, ప్లీజ్ రా ప్లీజ్. హాయ్. హాయ్ హాయ్ హాయ్. నీకే ప్లేస్ దొరకలేదా ఈ ప్లేస్ కి రమ్మన్నావు? ఈ పార్క్ ఏమైంది, బానే ఉంది కదా. సెక్యూరిటీ గార్డ్ చూసి గుర్తుపడతాడేమో అని. ఆ, సర్లే గాని ఎందుకు రమ్మన్నావో చెప్పు. అంటే మాకు ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా, మీరేమైనా హెల్ప్ చేస్తారేమో అని. మేము చదివి చాలా రోజులు అయిపోయింది కదా, సబ్జెక్ట్స్ పైన గ్రిప్ పోయిందనమాట. ఓ అసలు మనకి ఏడుందరా గ్రిప్? అది నీకు తెలుసు నాకు తెలుసు, ఆ పిల్లకి తెలుసా రావులే మైదా పిండి కొడక. సార్ సరే హెల్ప్ చేస్తా, నాకేంటి. ఆ, ఆ, నాకు చదివిస్తే మన ఫ్యూచరేగా బాగుంటది. ఏంటి ఏమన్నా? ఆ, అరే మామ మొన్న మనం తాగిన తర్వాత ఎంత మిగిలిందిరా? 650 ఉన్నాయరా. 650. అంటే మేము మొన్న తాగంగా 650 మిగిలినాయి అనమాట. అవి ఇచ్చేసాం తీసుకో. ఏంటి 650? వాటికేమొస్తుంది, ఫుల్ బాటిల్ కూడా రాదు. అరే మామ ఇది మనకన్నా పెద్ద పచ్చి తాగబోతులేకుందేంద్రా. ఒరేయ్ ఈ మధ్య అమ్మాయిలు తెగ తాగేస్తున్నారా, అందుకే గవర్నమెంట్ కూడా రేట్లు పెంచేస్తుంది. అవునా? ఏంటా గుసగుసలు? ఏంలే ఏంలే. సరే ఎక్కడ రాలో చెప్పు, స్టార్ట్ చేద్దాం ప్రిపరేషన్. నేను నీకు అడ్రస్ మెసేజ్ చేస్తా, అప్పుడు వచ్చేసేయ్ సరేనా? సరే బాయ్. బాయ్. పెద్ద తాగబోద్దాని లెక్కుందేంద్రా. ఆడాలంటే తాగబోతలే. ఇన్ని రోజులు నమ్మలేరా నాయనా. ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వాలి, అందుకే క్రింజ్ మొత్తం అక్కడే ఉంటది. ఎప్పుడు వస్తుందిరా అమ్మాయి? అరే వస్తారు తీరాబాయ్, ఎందుకు దమ్ చేస్తున్నావు? లెఫ్ట్ రైట్ లెఫ్ట్. ఎప్పుడు వస్తుంది బే? అరే నన్ను గిల్కగరా పోయి, నన్ను చదువుకొని. వచ్చిందా? ఈ అమ్మ రాలే. ఎప్పుడు వస్తుందిరా నాయనా? నేను వస్తున్నానని డోర్ దగ్గర వెయిట్ చేస్తున్నావా? అట్లేం కాదు, జస్ట్ డోర్ ఓపెన్ చేసినా నువ్వు వచ్చేసినావు అంతే. పొద్దున్న నుంచి డోర్ దగ్గర కుక్క లెక్క వెయిట్ చేస్తూ మస్తు కవర్ చేసినవరా. రావచ్చా? దాదా ఈడు నో రక్షణ. హే నేను తాగినా కాదు, వేస్ట్ గారు తాగినా. నువ్వేమైనా పత్తిత్తువా? నీ కళ్ళు చూసినా తెలిసిపోతుంది నువ్వు పచ్చి తాగుబోతువని. సర్లే స్టార్ట్ చేద్దామా? ఇప్పుడా? బాగోదేమో, ముందే మందు కూడా లేదనుకుంటా కదరా మంతానా. ప్రిపరేషన్ అంటున్నా. ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం. తాగుడు తెలుసు, బాటిల్ మాత్రం బయటపడాడు.
ఇక్కడ దాకా అర్థమైందా? ఈ పిల్ల ఎదురు ఎట్లా తగులుకుంది? నిన్నే. ఆ, ఉమ్, ఉమ్, హలో, ఉమ్. నిద్రపోతున్నావా? ఏ చిచి, నేనెందుకు నిద్రపోతా? కళ్ళు మూసుకొని వింటే కాన్సన్ట్రేషన్ ఉంటుందని చెప్పి కళ్ళు మూసుకొని వింటున్నా అంతే. రెగ్యులర్ ఎగ్జామ్స్ లో ఇలానే చేసుంటావు, అందుకే పోయినాయి. ఇప్పుడు అట్లా చేసావనుకో అంతే, ఇంకా పోయినట్టే. కదా కరెక్ట్. అట్లా కాదు, మేము రెగ్యులర్ ఎగ్జామ్స్ టైంలో మంచి చదువుకుంటుండే. అప్పుడే ఇలా అమ్మమ్మ చచ్చిపోయింది. ఆ తర్వాత మేము చదవలేకపోయినాం. రే, మా అమ్మ చిన్న ఉన్నప్పుడే చచ్చిపోయిందిరా. వాళ్ళని కూడా వదిలేవారా? దరిద్రపు నాకు అది ఎప్పుడు వస్తే నాకెందుకురా? నీ సంగతి చెప్తా ఉండు. సర్లే, ఇంకా చాలా ఉంది, రేపు చూద్దాం. చాలా ఈ రోజు. అవును చాలు. ఓకే దెన్, బాయ్. బాయ్. రేయ్ పంపించొస్తా. హలో హలో, తన్మయ్. ఇంతకీ నా నంబర్ నీకెట్లా తెలుసు? అది ఏది? అక్కడ చూడు. ఆ? ఏమో అబ్బా, అసలు ఈ ఎగ్జామ్స్ ఎవరు కనిపెట్టారో గానీ చాలా స్ట్రెస్ అవుతుంది. టెన్షన్కి చచ్చిపోతున్నా. ఫస్ట్ టైం ఫెయిల్ అవుతానేమో అని చాలా భయమేస్తుంది. నమస్తే అన్నా. అరే ఆ గడ్డం గిడ్డం పెట్టుకున్న అన్నాను విలువకరా. ఏందేం సంగతి? ఏముందన్నా, ఎగ్జామ్స్ కదా, ఫెయిల్ అవుతానేమో అని టెన్షన్గా ఉంది. అరే నీకేమన్నా పిచ్చా నీకేమన్నా? ఎగ్జామ్లో ఫెయిల్ అయితే లైఫ్లో ఫెయిల్ అయినట్టేనా? నేను మళ్ళీ చేస్తా, పెట్టే. బీటెక్లో టాప్ కొట్టిన వాళ్ళు కూడా జాబులు లేక ఇంట్లో కూర్చుంటున్నారు. కనీసం డిగ్రీ లేనోడు కూడా లక్షలు సంపాదిస్తున్నాడు. అరే లైఫ్లో హ్యాపీగా ఉండాలరా, ఎగ్జామ్సే లైఫ్ కాదు, అర్థమైందా? కరెక్టేలా అన్నా. నో టెన్షన్, ఓన్లీ ఫంక్షన్, గుర్తుపెట్టుకో. అది దా సర్ప్రైజ్. ఆ అబ్బాయి ఎవరో తెలుసా? ఆయన మా సీనియర్ అండి. ఏమైంది? ఓ, వీడిని ఎలాగైనా మేనేజ్ చేసి వాడి నెంబర్ తీసుకోవాలి. మీ సీనియర్ సిగరెట్ తాగి పైసలు ఇవ్వకుండా వెళ్ళిపోయిండు, నెంబర్ ఇవ్వతుంది. దాందేముందండి, నేను ఇస్తాలేండి. ఏం అవసరం లేదు, ఎవరి పైసలు వాళ్ళే ఇవ్వాలి. నువ్వు నెంబర్ ఇవ్వు, నేనే తీసుకుంటా. అబ్బో, సరే రాసుకోండి. 95732185. సరేనా అండి? వీడెవడో కొంచెం ఇంట్రెస్టింగ్ గానే ఉన్నాడు. ఎందుకైనా మంచిది, సేవ్ చేసి పెట్టుకుందాం. అది జరిగింది. అంటే నువ్వు చేసింది రాంగ్ డైల్ కాదు, నేనని తెలిసే కాల్ చేసినావు. తెలుసు, కానీ నీ ఫేస్ తెలియదు కదా. మరి ఆధార్కి ఇదంతా ఎందుకు? డైరెక్ట్ చెప్తే అయిపోతుండే కదా. అలా చెప్తే ఏం థ్రిల్ ఉంటుంది చెప్పు, అందుకే చెప్పలేదు. అమ్మో, నువ్వు నాకన్నా వైల్డ్గా ఉన్నావుగా. నిన్ను హ్యాండిల్ చేయాలంటే ఆ మాత్రం ఉండాలే. హలో ఎక్స్క్యూజ్ మీ తన్మయ్, మళ్ళీ ఎప్పుడు కలుస్తున్నావు? నీ బీటెక్ కంప్లీట్ అయ్యాక. రే, ఏమైందిరా డల్లుగుంటున్నావు? ఎగ్జామ్స్ పాస్ కాకపోతే జాబ్ ఒకటే ఉండదు అనుకున్నా. ఇప్పుడు ఆ పిల్ల కూడా ఉన్నానంటుందిరా. దిమాగ్ ఖరాబ్ అవుతుందిరా. అరే టెన్షన్ పడకరా బై, ఆ పిల్ల కాకపోతే ఇంకో పిల్ల. అరే మంచి చదువుకొని ఎగ్జామ్ పాస్ అయితే ఆ పిల్ల నీతోనే ఉంటది అనకుండా ఈ పిల్ల కాకపోతే ఇంకో పిల్ల అంటున్నావు చూడు. నువ్వు గ్రేట్ రా, నువ్వు దేవునివి. అరే మరి నేను చెప్పింది వింటావారా? ఈనవు, ఒకవేళ నేను ఫెయిల్ అయినా అనుకో జాబ్ ఉండదు. అదే నువ్వు ఫెయిల్ అయినావు అనుకో ఆ పిల్ల కూడా ఉండదు. డబల్ బోనాన్సా. అరే ఓ, ఆల్రెడీ నేను టెన్షన్లో ఉన్నా అంటే ఇంకా టెన్షన్ పెడితే రావులే. అరే మామ, టెన్షన్ లేనే కా నహీ, ఖాళీ దేనే కా హై. అరే మనం కష్టపడి చదవడానికి ట్రై చేద్దాం రా. అది అవ్వలేదనుకో చిట్స్ ప్లాన్ చేద్దాం. అది అవ్వలేదనుకో ఇన్విజిలేటర్తో మాట్లాడుకొని మేనేజ్ చేద్దాం. అది కూడా అవ్వలేదనుకో ఇంకా దేవుడి పైన భారం వేద్దాం. ఆయన ఏంద్రా పిల్ల, ఎగ్జామ్సే లైఫ్ కాదు అన్న మాటలకి ఇంప్రెస్ అయ్యి నీకు కాల్ చేసినా అంటది. మళ్ళీ ఎగ్జామ్స్ పాస్ అయితేనే నీతో ఉంటా అంటది. ఇదెక్కడ లాజిక్ రా, ఇదెక్కడ లాజిక్? అరే ఆడపిల్లలకి అలా మాటలకి లాజిక్లు ఉండవు, మ్యాజికే. ఇగో ఆ పిల్లనే కాల్ చేస్తుందిరా. కానీ
హలో అమ్మా చెప్పు. ఒకసారి అర్జెంట్ గా మన ఏరియాలో ఉన్న ఫంక్షన్ హాల్ దగ్గరకు వస్తా. హా, ఏమైంది? ఎందుకు? ఏమైందో చెప్తే కానీ రావా? హే లేలే, వస్తా 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 వస్తా. అరే మామ, హ్మ్. ఫంక్షన్ హాల్ కాడికి రమ్మంటుందిరా. ఇప్పుడు ఫంక్షన్ హాల్ దగ్గరకా లోపడకా? హా? రెండిటికేం తేడా ఉందిరా? ఇప్పుడు ఫంక్షన్ హాల్ లోపల అనుకో, ఆడ ఫుడ్ ఉంటది, మనం తినొచ్చు. అదే దగ్గరకు అనుకో, జస్ట్ ఖాళీ నించొని మాట్లాడుకొని వచ్చేయాలి అంతే. హ్మ్. దగ్గరికే. అయితే నువ్వు వెళ్ళు మామ, నువ్వు వెళ్ళు. ఏంది ఇప్పుడు నేను రావాలనా? హ్మ్, మా నడు. నడు, నేను షర్ట్ చేంజ్ చేసుకొని వస్తా. ఇంకోసలేదేంద్రా పిల్ల. వస్తా టీబే. ఏనుగు చోలు మామ నీవి. అగో వస్తుంది. రేయ్ జర జల్లు దుడుచుకోరా, కారిపోతుంది. హాయ్. హ్మ్? నా గర్ల్ ఫ్రెండ్ది. హాయ్. ఏంటి చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నారా? ఏం లేదు, అది వదిలే గాని ఎందుకు ఇట్లా రమ్మను? ఏం లేదు, అంటే మా రిలేటివ్స్ది ఒక ఫంక్షన్ ఉంటే వచ్చాము. ఎందుకో నా ట్రెడిషనల్ లుక్ నీకు చూపించాలనిపించింది. బాగుందా? హ్మ్. నీ హాఫ్ సారీ చాలా బాగుంది. హ్మ్. అంటే ఏంటి, నేను బాలేనా? ఆ, అట్లా కాదు, నువ్వేసుకున్నావు కాబట్టి హాఫ్ సారీకి అందం వచ్చింది. థు. రేయ్ తాతల కాలం నుంచి చెప్తున్నావు రా అది. నోరు ముయ్యే. సర్లే కానీ నీ ప్రిపరేషన్ ఎలా అవుతుంది ఎగ్జామ్స్ కి? ఆల్ గుడ్? ఈ పిల్లకి ఈ టాపిక్ తప్ప ఇంకో టాపిక్ ఉండదారా? తగులుకున్నావుగా, ఇంక అనుభవించు. అరే నాకు పనుందిరా బాయ్, నీకు మళ్ళీ సాగు. ఏమైంది? ఆయనకేదో పనుందంట, పోతుండు. అది కాదు, మీకు ఎగ్జామ్ టాపిక్ తప్ప ఇంకో టాపిక్ లేదా మాట్లాడడానికి? వేరే ఏదైనా మాట్లాడొచ్చు కదా. సరే, ఇంకేంటి విశేషాలు? ఏముంటాయి, నువ్వే చెప్పాలి విశేషాలు. ఈవినింగ్ నీ ప్లాన్స్ ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? ఈ సీజన్లో అబ్బాయిలకి ఈవినింగ్ అయితే ఏం ప్రోగ్రామ్ ఉంటుంది? ఏంటది? ఏందంటావేంది పిచ్చి? ఐపీఎల్. సాయంత్రం 4 బీర్లు తెచ్చుకోవాలి, చల్లగా కూర్చొని ఐపీఎల్ చూడాలి. నువ్వు బెట్టింగ్స్ వేస్తావా? మన దగ్గర బెట్టింగ్ వేసే పైసలేడున్నాయి. ఛీ, మనం క్రికెట్తో బెట్టింగ్ వేసేంత చిల్లరగాలం కాదు. క్రికెట్ ఈజ్ అన్ ఎమోషన్. చూస్తా అంతే. సర్లే, ఏదో ఒకటి చదువుకుందాం పదా. తెలుగు భాషలో నాకు నచ్చంది ఒకే ఒక పదం, చదువు చదువు చదువు. అదే మాట ఉక్కుంటుంటే చిరాకు వస్తుందబ్బా. ఆహా, నడు. నేను రాను. అరే నీ అమ్మ ఏమన్నా పెంచిండారా బాడీ వీడు? అరే నీరజ్, మనం కూడా బాడీ బిల్డింగ్ చేద్దాంరా. జిమ్ వీడియోలు అవన్నీ మనతోడు కావురామా. రేయ్ మస్తు మంది బాడీ బిల్డింగ్ వీడియోలు చేస్తూ మస్తు పైసలు సంపాదిస్తుర్రా, మనం కూడా చేద్దామని. అరే నాకు అప్పుడప్పుడు బాత్రూమ్ కడుక్కొనికనే బద్ధకం రా. నువ్వేమో జిమ్ వీడియోలు అంటున్నావు. ఎట్లా రావుమా? వద్దురా నాయన, జిమ్ వీడియోలో వద్దు. మళ్ళీ నువ్వు ఫోటోలు ఇంకోళ్ళకి పంపించి వైరల్ అయిపోయి ఫేమస్ అయిపోయి మళ్ళీ మీమ్స్ వాళ్ళు వేసుకోరనుకో, గలీజ్ అయిపోతావు. వద్దు. కానీ ఏదో ఒకటి చేద్దాం, మనకి ఎలాగైనా జాబ్ ఎవడు ఇవ్వడు కదా. వీడియోలు చేసి పైసలు సంపాదిద్దామంటావు. చేద్దాంరా, ఏదో ఒకటి చేద్దాం. కానీ ఈ జిమ్ములు డైట్లు మనతోటి కాదు. కానీ వేరేదేమన్నా ఉంటే చెప్పు, అది చేద్దాం. సరేనా? మనకు రాని పనిలో మనం జొర్రొద్దు బే. మరి ట్రావెలింగ్ వీడియోలు చేద్దామా? గోవా, థాయిలాండ్, బాలి ఈ ప్లేస్లకు పోయి షూట్ చేద్దాం. మనకి లంచ్లా కర్రీస్ తెచ్చుకోనికనే పైసలు లేవు. నువ్వు గోవా, థాయిలాండ్, బాలి వా దేవునివిరా నువ్వు. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుందిరా, ఏ అదాని కొడుకులాగానో అంబానీ కొడుకులానో పుట్టింటే మంచి 1 గంటకు లేచి సల్లా బీరేసి మంచి బిర్యానీ తిని సాయంత్రం అట్లానే రోల్స్ రాయిస్ ఆ కార్లో తిరిగేసి వచ్చినామనుకో, హైలైట్ ఫీల్ ఉంటుంది మామ. నీకేం తెలుసురా అలా గురించి? అందరూ అలా లగ్జరీని చూసి అట్లనే అనుకుంటారు. ఆడింత చింపుకొని పని చేస్తాడో మనకేం తెలుసు? నాడు పోయి కర్రీస్ తెచ్చుకుందాం. ఇప్పుడే చెప్పిన కదా నా తన పైసలు లేవని చెప్పి. సరేరా బై, నా దగ్గర 100 రూపాయలు ఉన్నాయి, రైస్ పెట్టుకొని కర్రీస్ తెచ్చుకుందాం. 100 రూపాయలు ఉన్నాయా? సరే అయితే ఒక పప్పు తెచ్చుకొని మిగతా సీరియల్ తెచ్చుకుందామా? చలో నాడు.
చెప్పు ఏంటో, మా షాప్ లో ఎవ్వరు లేరు, నీ కోసం వచ్చాను నువ్వు పిలిచావని. అరే కుసా 2 నిమిషాలు మీ షాప్ బంద్ చేస్తే ఎవ్వడు ఎత్తుకోడితి. చెప్పు ఏంటి? అరే ఏమైంది తెలుసా, మన రూమ్ ఉంది కదా. ఉంది. అరే మన రూమ్ గేట్ ముంగట ఎవడో బండి పెట్టిండు. అరే తీరా అంటే తీసనే లేడు. సరే అయిపోయిందా, వెళ్ళిపోవాలా? అయిపోలే కూసో. ఆడు మన రూమ్ ముంగట బండి పెట్టి నా పైన రూపాయి చేస్తుండు. సొంత ఇల్లు అని అడిగి నా కోపం వచ్చి గూంజొక బతికడిచి ఎర్రగా అయిపోయినాడు. సరే అయిపోయిందా, వెళ్ళనా? అయిపోలే, ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇవాడ అలా దోస్తులను పట్టుకొచ్చిండు, నాది వల కొట్టిండు. బండి వల కొట్టిండు. ఓకే. ఆ తర్వాత నాకు మస్తు కోపం వచ్చింది. ఇక వాళ్ళని కొడదామని ఇట్లా చేయలేపినా ఉమా ఆడొచ్చిండు. చూస్తే ఈ ఉమాన్ స్కూల్ దోస్తులంట. ఇక దోస్తులందరూ కలిసిన తర్వాత చాయ్ దానికి పోవాలి కదా. తాగాలి కదా. నేను వెళ్ళిపోనా? నా షాప్ లో ఎవ్వరు లేరు నీరజ్. కూసో, అయిపోయింది ఇప్పుడే. ఇక అందరం కలిసి చాయ్ తాగినామా, చాయ్ తాగి బండి స్టార్ట్ చేస్తుంటే బండి స్టార్ట్ అయితే లేదు. ఏంద్రా అని చెప్పి చూస్తే పెట్రోల్ అయిపోయింది. 2 బండ్లలో పెట్రోల్ అయిపోయింది. 2 బండ్లలో ఒకటేసారి? నువ్వు 500 ఇస్తే 2 బండ్లలో పెట్రోల్ కొట్టుకొని వెళ్ళిపోతాం. ఆ సంగతి ముందే చెప్పొచ్చు కదా. ఇంత సోదేశాడు మళ్ళీ. అమ్మాయిలను డైరెక్ట్ గా చీప్ గా పైసలు అడగాను నేను, అర్థమైందా? సరే బాయ్. ఇంత ఈజీగా 500 ఇస్తుందంటే 1000 రూపాయలు అడిగేటోను కదా. సర్లే తర్వాత అడుగుదాం. వస్తలేడేందుడు. ఏమ్రా ఏమైందిరా ఇంతసేపు? అరే ఆడోళ్ళతో టొట్టిగుంటదారా, ఆడికి పోదాం ఈడికి పోదాం ఏదో ఒక సోది చెప్తా ఉంటారు. ఏదైనా ఉంటే డైరెక్ట్ ముఖం మీద చెప్పాలి. ఏందంట మ్యాటరు? ఏముంటదిరా ఆడోళ్ళతోటి, షాపింగ్ పోదాము, మూవీకి పోదాము, ఆడికి పోదాము, ఈడికి పోదాం అంటే నాకు దిమాగ్ ఖరాబ్ అయిపోయింది. నేను అన్నా ఇగో ఎగ్జామ్స్ వస్తున్నాయి, చదువుకోవాలి, మంచి పాస్ కావాలి అని చెప్పి అన్నా. అంతే, ముఖం అనుకొని వెళ్ళిపోయింది. అరే షాపింగ్కి పోయేంత పైసలు ఉన్నాయా నీ తానా? ఆయన షాపింగ్ పోతే మనం పెడతామారా పైసలు? అలా ఏం తక్కువ అంచనా ఇస్తున్నావురా నువ్వు. చాలా ఎంత పెద్ద బిజినెస్ మ్యాన్ తెలుసా? తిన్నీగా కూడా పురుసత్ ఉన్నదంట, అంత పెద్ద బిజినెస్ మ్యాన్ అంట ఆయన. అట్లయితే నీ లైఫ్ సెట్ కదా మామా. జర కట్నం ఎక్కువ అడుగు, ఇచ్చేస్తారు. తప్పురా, పిల్లనిస్తే చాలరా, కట్నం మనకెందుకు చెప్పు. బా అయితే కట్నం తీసుకోవా? కట్నం తీసుకున్నాడు చాలా పాపం రా, క్షమించరా నేరం అది, అర్థమైందా? అయినా ఆడపిల్లలు తన పైసలు తీసుకోదురా, ఉసురుముట్టి పోతావు, అర్థమైందా? ఆహా అట్లానా? మరి ఇందా కేంద్ర ఏదో స్టోరీ చెప్పి పైసలు తీసుకొచ్చినావు ఏంది ఇప్పుడు చెప్పు. చూసినా, అన్నీ చూసినా. మొత్తం చూసి మళ్ళీ అడుగుతున్నావు కదరా నువ్వు? నాకు తెలుసురా నీ గురించి. నాడు సీదా వాంచ్కి తీసుకోవతా, 2 బీర్లు తీసుకో. 2 ఏం కన్నా నీ తన కూడా ఉన్నాయి పైసలు, 4 తీసుకో. రూపాయి బీ బేటా, చలో. కంజూస్ బాడుకో. మామ ఎగ్జామ్స్ అయిపోయినారా, ఇంకా మంచి రిలాక్స్ అవ్వచ్చు. అవును, ఓతగా రాసేసినాం కదా, రిలాక్స్ కావచ్చు. ఏంద్రా అట్లా మాట్లాడుతున్నావు? 10 రోజులు చెమటా రక్తం చిందించి రాసిన ఎగ్జామ్స్ రా అవి. ఏంద్రా? అబ్బే, రాయడం అంటే ఓ పేపర్ నింపడం కాదు, సబ్జెక్ట్ రాయాలి. మనం ఏం చేసినాం, తెల్ల పేపర్ నల్ల గీక్కొని వచ్చినాం. అరే ఉమా, ఒక కవి ఏమన్నాడు తెలుసా? అరే నీకు దండంరా బాబు, ఆ కవి ఏం చెప్పిండు, ఈ కవి ఏం చెప్పిండు, ఎందుకురా ఈ మధ్య ఇవన్నీ? నాకున్నది చిటక్ బ్రెయిన్, వదిలేసా నన్ను. ఉమా, ఇప్పుడు మనం ఎగ్జామ్స్ రాసినాం, పాస్ అయినాం, మా అంటే ఒక సర్టిఫికేట్ ఇస్తాడు, అంతే కదా? మన బ్రతుకులేమన్నా మారుతాయా? మరి ఎందుకు రాసినారు ఎగ్జామ్స్? గమ్మునుంటే కాదా? మా అయ్య సావది అని చెప్పి రాసిన, అంతే. ఆ సర్టిఫికేట్లతో ఏం యూజ్ ఉంటుంది? ముందు పాస్ అయినాక సర్టిఫికేట్ రాని, ఆ తర్వాత దేనికి ఉపయోగపడతా చూద్దాం. యూ హోప్లెస్ ఫెలో, కొంచెమైనా నమ్మకం ఉండాలిరా మన మీద మనకి. మనం పక్కా పాస్ అవుతాం, అర్థమైందా? నేను ఎగ్జామ్స్ రాసి మస్తు అలసిపోయినా, చల్లగా ఏమైనా ఆర్డర్ పెట్టా జ్యూస్ ప్లీజ్. లవ్వు పో, ఆర్డర్ పెట్టు లవ్వు పో. పెద్ద పీక్ ఎగ్జామ్ రాసిండు, జ్యూస్ కావాలంటే ఇడికి పైసలు లేక ఏడుస్తుంటే. రే అన్ని వినిపిస్తున్నాయి, లేసే మంచిగా ఉండదు, పోయి ఆర్డర్ పెట్టుపో. పోతా. అరే నీరజ్, రాత్రి తాగుడు ఎందుకు, ఇప్పుడు కష్టం ఎందుకురా? హలో తన్మయ్. హాయ్. మా ఎగ్జామ్స్ అయిపోయినాయి తెలుసా, అందుకే ఇగో వర్కౌట్ స్టార్ట్ చేసిన, బాడీ బిల్డ్ చేద్దామని. అమ్మో, నువ్వు రాసింది సప్లీ ఎగ్జామ్స్, ఏదో పెద్ద రెగ్యులర్ ఎగ్జామ్స్ రాసినంత బిల్డప్ ఇవ్వకు. చేదేనమ్మ, ఆడు హ్యాపీగా ఉండనియాడు, నువ్వు హ్యాపీగా ఉండనియవు. సర్లే గాని నీతో కొంచెం మాట్లాడాలి, ఎక్కడైనా కలుద్దాం కదా? నీ ఇష్టం, నువ్వు ఎక్కడంటే అక్కడ. అయితే నేను మీ రూమ్కి వచ్చేనా? అక్కడైతే ఎవరు ఉండరు కదా. ఏంది, మా రూమ్కి వస్తావా? నువ్వురా, ఎవరు లేకుండా నేను చూసుకుంటాను, నువ్వు దబ్బునరా. సరే ఓకే. అరే ఉమా, నువ్వు ఇంట్లోకి వెళ్ళిపోయే టైం వచ్చిందిరా. అరే ఉమా, ఈడెప్పుడు అంటేనే ఉంటాడు. లోబే, అరే ఉమా, ఉమా, లోబే.
ఏమైంది మామా నా పొలంలో కూడా మొలకలు వచ్చినాయిరా. ఏమైందిరా? పిల్ల బ్రేకప్ చెప్పిందా? అరే అది నోరా మోరారా, ఒక్క మంచి మాట కూడా రాదరా నోట్లకేంచి. మరేమైందో చెప్పు. ఉమా ఉమా ఏంద్రా? చెప్పు బే. అంటే తన్మయ్ మన రూమ్కి వస్తా అన్నదిరా. రూమ్ లో ఎవరు లేరా అని అడిగింది. మరి నువ్వేం చెప్పినావు? ఎవరు లేరని చెప్పిన. అదే నేనున్నా కదా. రే అవులే ఇంత మూసుకో. అమ్మాయి వచ్చినప్పుడు నువ్వు బయటికి పో, అమ్మాయి పోయిన తర్వాత నేను నీకు కాల్ చేస్తా, అప్పుడు రా సరేనా? ఏయ్ నేను పుక్కట్లు ఉంటున్నా అనుకుంటున్నావా? నేను కూడా రెండు కడుతున్నా, నేను పోను. అరే క్యూట్ బాయ్ ఉమా, అట్లా కాదురా ఉమా, క్యూట్ బాయ్ కాదురా నువ్వు. నువ్వు అట్లాంటివి చూడకూడదు, నువ్వు అట్లాంటివి వినకూడదు. చిన్న పిల్లగా నేను అసలు చూడొద్దు వినొద్దు, అర్థమైందా? मैं नहीं जाऊंगी, देखूंगी. గూజి బయరి కొడతా, అర్థమైందా? నడు లవ్ లవ్రా నట్ నట్ బాడ్కా. తన్మయ్ నువ్వు ఒక 10 minutes లో స్టార్ట్ అవ్వు సరేనా? బాయ్. ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నా తెలుసా నీకోసం? మా డాడీని మేనేజ్ చేసి రావాలి కదా, అయినా నా కోసం ఆ మాత్రం కూడా వెయిట్ చేయలేవా? ఎందుకు వెయిట్ చేయా? దా. బానే చేంజెస్ చేశారు. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇలా అయితే లేదు. అంటే నేను బాగానే పెట్టుకుంటా, మా అమ్మగాడే మొత్తం ఖరాబ్ చేస్తాడు. అవునా? ఓకే కూర్చో. ఏం తీసుకుంటావు? బియర్, విస్కీ, వోడ్కా? ఏంటి ఏమన్నా? అది ఐ మీన్ వాటర్, కూల్ డ్రింక్ ఏదైనా. అవేం వద్దులే గాని నువ్వు వచ్చి కూర్చో, కొంచెం మాట్లాడాలి. ఓన్లీ మాట్లాడటమేనా? ఇంకేం లేదా? ఇంకేం కావాలి? అంటే ఎగ్జామ్ విషయంలో పడి మనం లవర్స్ అన్న విషయం మర్చిపోయినాం అనమాట. అసలు లవర్స్ లానే బిహేవ్ చేయట్లేదు. ఒక ముద్దు లేదు, ఒక హగ్గు లేదు. ఓహో, తమరికి అలాంటి కోరికలు కూడా ఉన్నాయా? ఎందుకు? నేను మనిషిని కదా, నాకు ఫీలింగ్స్ ఉండవా? నాకు కోరికలు ఉండవా? ఉంటాయి, తమరికి అలాంటి కోరికలే ఉంటాయి. కానీ నేను వచ్చి నీతో రొమాన్స్ చేయడానికి కాదు. ఎగ్జామ్స్ రాసావు కదా, ఎలా రాసావు, పాస్ అవుతావా, ఫెయిల్ అవుతావా, నీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటో కనుక్కోవాలి కదా, అందుకే వచ్చాను. బొక్క దానికి ఈడు వరకు రావాలా? మళ్ళీ రూమ్ లో ఎవరు లేరా అంట సోది. అంటే అందరి ముందు అడిగితే నువ్వు బ్యాడ్ గా ఫీల్ అవుతావు కదా, నీ రూమ్ లో అయితే ఎవరు ఉండరని అలా అడిగాను. అబ్బో చాలా గొప్ప పని చేసినావులే. నడుపో, ఆడొచ్చే టైం నడుపా. మంచిది, బాయ్. పో. సోది ఈ మాత్రం దానికి సిరిసొక్క సెంటు బొక్క. ఇంద్రా వీడు 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 ఓవర్ యాక్షన్ తట్టుకోలేకపోతున్నాను. ఇప్పుడు ఈడు ముందు ఇజ్జత్ వద్దు, ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేద్దాం. మామ ఒకటే బాడీ పెయిన్స్ రా, ఏం చేస్తే తక్కువైతే అంటూ? ఏం గోడకేసి కుద్దిందా? బాడీ పెయిన్స్ ఎందుకురా? నేను ఇంకా చిన్న పిల్లగానివిరా, మనం మజిల్తో మటాచ్ చేస్తాం, అర్థమైందా? చూసినాంలే నీ బాడీ చిన్నప్పటి నుంచి. ఏమ్రా బలిచిందా? నేను ఒకటి మాట్లాడుతుంటే నువ్వు రెండు మాట్లాడుతున్నావు. గుద్దు గుద్దుతే సగం గుద్దు వేస్ట్ అయితే, అర్థమైందా? నాకు తెలుసుదిరా బాయ్, నువ్వు పోసేది తక్కువ ఊపేది ఎక్కువ. ఎందుకురా బిల్డప్ ఇస్తావు? అయినా అక్కడ ఏం జరగలేదని తెలుసులే గాని ముందు ఆ పిల్ల ఎందుకు వచ్చిందో అది చెప్పు. ఈడే నన్ను చూసినట్టే మాట్లాడుతుండు. అట్లా కాదు మామ, మనం ఆ టైప్ మనుషులం కాదు కదా. మనకు అమ్మాయిలంటే ఒక రెస్పెక్ట్ ఉంటుంది. తెలుసురా నువ్వెంత డీసెంటో. నీకు అన్ని తెలుసు బాడుకో, నా గురించి అన్ని తెలుసు. తెలుసుకోద్దాం. చేద్దాం. నడు నడు నడు. ఏమైందిరా? ఛాయ్ అని చెప్పి మంది తీసుకొచ్చినావు. మనసు అంతా బాధగా ఉన్నదిరా. రేయ్ ఏమైందిరా? అరే ఆ పిల్ల నాకేం అర్థమైతలేదురా. కొన్నిసార్లు మస్తు ఉంటది, ఇంకొన్నిసార్లు ఏమైతుందో తెలియదు. అసలు పరిచయం లేనట్టే మాట్లాడుతుంది. నాకేం అర్థమైతలేదురా ఆ పిల్ల విషయము. రేయ్ అమ్మాయిలను డీల్ చేయడం అంటే ఒక ఆటరా, అది అందరికి రాదు. మనలాంటి వాళ్ళకి అయితే అసలు సెట్టే కాదు. అమ్మాయిలతో క్యూట్ గా స్వీట్ గా మాట్లాడాలరా. మనమేమో మా స్టెప్ ఎట్లా సెట్ అయితే చెప్పు. అట్లా కాదురా ఉమా, మన మానాన్న మనం ఉన్నప్పుడు ఆ పిల్లనేగా మిస్ కాల్ ఇచ్చింది. మనం సీరియస్ గా ప్రిపేర్ అవుతుంటే ఆ పిల్లనే డిస్టర్బ్ చేసింది. అరే ఎప్పుడు ఒక ముద్దడుగు తీయదు, ఒక హగ్ అడుగు తీయదు. ఆ పిల్ల నా గర్ల్ ఫ్రెండే కాదా అని చెప్పి నాకే కన్ఫ్యూజన్ వస్తుందిరా బై. ఈ పిల్లని ఇడిచేసి ఇంకో పిల్లని ట్రై చేద్దామంటే ఈ పిల్ల విషయంలో మనకు క్లారిటీ లేదు. ఇక క్లారిటీ వచ్చిన తర్వాత ట్రై చేద్దాం అన్నట్టున్నా. వీడికి మధ్య ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైపోయింది. మొన్నటిదాకా ఒక పిల్లవాడు దిక్కులేదు, ఇప్పుడేమో ఇంకో పిల్లని ట్రై చేస్తాడంట.
అరే అవులే, నేను ఇక్కడ మాట్లాడుతుంటే నువ్వు అక్కడేం ఆలోచిస్తున్నావురా ఇంత బాధపడుతుంటే? ఏం లే మామ, నీ లైఫ్ ని ఎట్లా సెట్ చేద్దామని ఆలోచిస్తున్నా. సరే చించు చించు. ఈ టైంలో కూడా ఫోన్ చేసేది? మా బీర్లు కూడా అయిపోయినాయి. ఆడేరా మొన్న ఎగ్జామ్ వల్ల పరిచయం అయిందిగా వినయ్ గాడు, మాట్లాడు. ఈరోజు సిట్టింగ్ వస్తున్నాడు. మళ్ళీ ఏమైందేమో రాలేనని మెసేజ్ పెట్టిండు. హలో చెప్పరా. అరే మామా, నాకు హెల్ప్ కావాలరా. చెప్పు చెప్పు. నాకు మిస్ కాల్ వచ్చింది మామా. ఎవరా అని ఎంక్వైరీ చేస్తే మీ ఏరియాలో ఎవరు బీటెక్ సెకండ్ ఇయర్ అమ్మాయంట. నీకెవడరా మిస్ కాల్ ఇచ్చింది? ఏమో చూద్దాం ఆగు. నువ్వేం చేస్తుంటావు? నేనా బీటెక్ సెకండ్ ఇయర్. రేపు మీ ఏరియాకి వస్తున్నా, ఒకసారి కలుద్దాం మామా. రేయ్, అయినా ఇంద్రా పిల్ల గవర్నమెంట్ ఆడోళ్ళకి ఫ్రీ బస్ ఇచ్చినట్టు అబ్బాయిలందరూ మిస్ కాల్స్ ఇస్తుంది. అరే ఆ పిల్లి ఏం చేసి ఉండదు, ఈ వినేగాడే ఏదో చేసిండొచ్చు. ఆడు రానని సంగతి చెప్తా. ఆడపిల్లలంటే ఆట బొమ్మలు అనుకుంటున్నాడు. రేయ్, ఫస్ట్ మిస్ కాల్ ఇచ్చింది ఆ అమ్మాయి అంట, ఆ విషయం గుర్తుపెట్టుకో నువ్వు. అరే మిస్ కాల్ అంటే ఏంద్రా? మిస్ అయిపోయిన కాల్, దానికే తగులుకోవాలా, ఎంబడబడాలా, సతాయించాలా, ఫోన్ల మీద ఫోన్లు చేసి ఇబ్బంది పెట్టాలా? అరే ఆడపిల్లలకు కూడా ఒక మనసు ఉంటదిరా, అది అర్థం చేసుకోవాలి మనము. ఏందివి అట్లా చూస్తున్నావు? ఏం లేదు, మందికి చెప్పనీకి పద్ధతి మాటలని మాట్లాడుతావు, నువ్వు మాత్రం పాటించవు. కొంచెమన్నా సిగ్గుండాలరా. రేయ్ పత్తితి మాటలు పుట్టిందే మందికి చెప్పనీకే, మనకు మనం చెప్పుకుంటే గలీజ్ ఉంటది. అయినా ఏందోరా బై, ఈ మధ్య నువ్వు ఏం మాట్లాడుతున్నావు ఏం అర్థం ఎత్తలేదురా బై. ఏయ్ ఈడా ఈడేంద్రా నీకన్నా ఓరుగున్నాడు. మొన్నేమో చెప్పరి గంటలకు వచ్చిండు, ఈ రోజు పాషర్ తయారై వచ్చిండు. రే హానికి నాకు కంపారిజన్ ఏంద్రా? 24 క్యారెట్స్ గోల్డ్ రా ఇది. గోల్డ్ జాగ్రత్త, ఎండ కరిపోగలవు. ఎక్కువైనట్టుంది. ఆ సంగతి చెప్పి నీ దానికొస్తా. ఓకే. హాయ్ బ్రో. అరే అటు తెలియకన్నా కరెక్ట్గా అన్నాడు రా బ్రో అని. నేను ఒకటే మర్డర్ చేద్దామని ఫిక్స్ అయినారా. నువ్వు నోరు జాన్నావు అనుకో 2 మర్డర్లు అవుతాయి, అర్థమైందా? ఏయ్ చెప్పరా నీ సంగతి ఏంది? ఏం లేదు బ్రో, ఒకసారి మిస్ కాల్ ఇచ్చిన అమ్మాయిని చూసి బాగుంటే ఫర్దర్ గా ప్రొసీడ్ అవుదామని వచ్చా. ఫర్దర్ అంటే కాల్స్, చాట్స్, వీడియో కాల్స్ అలాంటివి. ఆ తర్వాత ఏమవుతుందో మాకు తెలుసులే గానీ ముందు ఏం చేద్దామో చెప్పు. ఐ మీన్ ఆ పిల్లని ఎలా కనుక్కుంటామో చెప్పు. అంటే ఆల్రెడీ నేను నైటే కనుక్కున్నా బ్రో. రే ఆ పిల్ల మరీ ఫాస్ట్ అయిపోయిందిరా, వీడికి ఫోటోలు కూడా పంపించేసిందంట. అరే ఇన్ని రోజుల నుంచి మాట్లాడుతున్నా, నేనే ఇప్పటిదాకా ఫోటో అడగలేడు. అరే ఆగురా, ఫోటోలు పంపించింది ఆ పిల్ల అయితే ఈయనేమంటావురా? రే ఆ పిల్లకేం తెలుసురా, చిన్న పిల్ల. అవును చిన్న పిల్ల. ఏంది బ్రో ఇద్దరు సీరియస్ గా ఏదో డిస్కస్ చేస్తున్నారు? ఏం లేదు బ్రో, మా వాడికి కడుపులో మంటంట, అదే డిస్కస్ చేస్తున్నాం. ఏంటి బ్రో గ్యాస్ట్రిక్ ప్రాబ్లమా? అవును గ్యాస్ట్రిక్ ప్రాబ్లమే. ఈయన్ని కాదురా, ఫస్ట్ దాని సంగతి చెప్తాగు. ఇప్పుడు ఆగు, నువ్వు ఆగు. ముంచె చెప్పేసి వస్తాడు, ఆగు. చెప్పు. ఏందే చెప్పేది? నువ్వు లంగావని వేసుకొని తిరుగుతుంటే చాలా అమాయకురాలు అనుకున్నా. అమ్మో ఓనీ వెనకాల ఇంత మోసం ఉందని చెప్పి అర్థం చేసుకోలేదు నేను. ఏం మాట్లాడుతున్నావు నీరజ్? ఏమైంది? ఏం మాట్లాడుతున్నానా? నీ లంగావని భాగత్వం అంతా బయటపడింది. నాకే కాకుండా ఎంత మందికి మిస్ కాల్ ఇచ్చినావో అంతా బయటపడిందా మా మారాని. హే మా బేబీ ఫోన్ చేస్తుంది. హా బేబీ. బేబీ ఎక్కడున్నావు? ఈరోజు మా ఏరియాకి వస్తానన్నావు, రాలేదు. వస్తున్నా బేబీ, ఇక్కడే మీ ఏరియాలోనే ఉన్నా. నువ్వు నన్నే అనుమానిస్తున్నావా? ఇంకోసారి కాల్ చేయి, అప్పుడు చెప్తా నీ సంగతి. బాయ్. గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం, తీరమెక్కడో గమ్యమేమిటో ఇంతే పాట వచ్చా నాకు. దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి. ఆటో అన్నా, దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి, ఇక ఇల్లేలా. అమ్మ ఈడు ప్రశాంతంగా ఉండని ఎడా.
హలో హలో రే ఎక్కడున్నారా? రూమ్ లో లేవు. ఎవడి రూము ఎవడి బాత్రూము ఏది ఎవరికి శాశ్వతం కాదు నాయనా. రే ఏం మాట్లాడుతున్నావురా? అసలు ఏడున్నావు నువ్వు? నేను వెళ్ళిపోతున్నాను నాయనా. హిమాలయాలకు వెళ్ళి ఆ? మిగతా జీవితం అంతా అక్కడ తపస్సు చేస్తూ బతికేస్తాను నాయనా. ఆ? రే నీకేమైనా పిచ్చి పట్టిందారా? లేదంటే పొద్దున మంది అవుతున్నావా? ఇవన్నీ శరీరానికే గాని మనసు కాదు నాయనా, మనసు కాదు. నా ప్రయాణానికి సమయం మించిపోతున్నది. నేను ఉంటాను నాయనా. నాయనా నువ్వు ఏ స్త్రీ జోలికి వెళ్ళకు నాయనా, నా అలా ఇస్త్రీ అయిపోతావు. హలో 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 రే ఏమైందిరా వీనికి? కొంప తీసి ఆ గొర్రె శ్రీనివాస్ పట్టుకునేది. దేవుడే ఇచ్చాడు వీధి ఒక్కటి, ఆ దేవుడే ఇచ్చాడు బాటిల్ ఒక్కటి. ఓ అంటావా మామ, ఓ అంటావా మామ. తన్నుమై అని ప్రేమిస్తే ముడ్డు మీద తన్నిపోయావు కదా నాన్న. ఏరా నువ్వు కూడా నాలా చెట్టులా మారిపోయావా? చాలా తప్పురా. ఐ లవ్ యూ రా. దేవుడే ఇచ్చాడు చెట్టు ఒకటి, ఆ దేవుడే ఇచ్చాడు చెట్టు. ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. అగోగో అక్కడ ఉన్నాడు. ఏమైంది నీరజ్? ఇక్కడేం చేస్తున్నావు? ఈ టెంపరీ బంధాలన్నిటికీ దూరంగా శాశ్వతమైన బంధాలన్నిటికీ దగ్గరగా వెళ్ళిపోతా. హిమాలయాలకు వెళ్ళిపోతా. కొంచెం అర్థమయ్యేలా మాట్లాడతావా? అసలు ఏమైంది? హిమాలయాలకు ఎందుకు వెళ్తావు? ఇక్కడ ఇంకేం మిగిలిందని. చదువా వంట పట్టట్లేదు, ఎగ్జామ్స్ అంటావా అవి పాసే అయితే లేము. ఇంకా లైఫ్లో ఏమన్నా హోప్ ఉందనుకుంటే అది నువ్వే అనుకున్నా. నువ్వు కూడా మొన్న ఫోన్ కట్ చేస్తూ బాయ్ గుడ్ బాయ్ అన్నావు. నేను ఎవరి కోసం ఉండాలి ఇక్కడ? అందుకే నేను వెళ్ళిపోతా. నేను పోతా. జీవితం అనే పరీక్షలో పాస్ అవ్వాలి కానీ ఈ చిన్న చిన్న ఎగ్జామ్లో పాస్ అయ్యి ఏం పీకుతావు మా? రే వీడప్పుడే హిమాలయాల నుంచి వచ్చిన బాబాలా మాట్లాడుతున్నాడేంటి? ఏమైంది వీడికి? ఏ పిచ్చా నీకు? ఇంకా నువ్వు వెళ్ళడానికి ఏం రీజన్ లేదు. ఎగ్జామ్లో పాస్ అయిపోయావు. నీ జాబ్ కోసం నేను మా కజిన్తో మాట్లాడి సెట్ చేసేస్తాను. అన్నీ సెట్ అయిపోయాక మా ఇంట్లో వచ్చి మాట్లాడు. ఇంకంతా ఓకే అయిపోతుంది కదా, ఇంకెందుకు వెళ్తావు? అన్ని మంచిగానే ఉన్నాయి కానీ మొన్న కాల్ చేసినప్పుడు కట్ చేస్తూ ఏమన్నావు? గుడ్ బాయ్ అన్నావు. మళ్ళీ ఈ రీఎంట్రీ లేంది? నిన్న నువ్వు కాల్ కట్ చేశాక అసలు ఏమైందో తెలుసా? ఏమైంది చెప్పు. నువ్వు లంగావని వేసుకొని తిరుగుతుంటే చాలా అమాయకురాలు అనుకున్నా. అమ్మో ఓనీ వెనకాల ఇంత మోసం ఉందని చెప్పి అర్థం చేసుకోలేదు నేను. మా బేబీ ఫోన్ చేస్తుంది. నువ్వు నన్నే అనుమానిస్తున్నావా? ఇంకోసారి నాకు కాల్ చేయి, నీ సంగతి చెప్తా. గుడ్ బై. ఏదో పాపంలే ఏం రాకపోయినా పోన్లే మంచోడు అనేదో ఇంట్రెస్ట్ చూపిస్తే నన్నే అనుమానిస్తున్నాడు. అసలు అబ్బాయిలకి ఈ అనుమానం ఎందుకుంటదక్క? ఏమైందే? ఎవరు కాల్లో? అదే నీకు చెప్పానుగా, నీరజ్ అని. ఏదో ఇంట్రెస్టింగ్ గా అనిపించాడు. నేను మంచోడు అనుకున్నాను, ఇప్పుడు నన్నే అనుమానిస్తున్నాడు. అబ్బాయి అనుమానిస్తున్నాడంటే ప్రేమిస్తున్నాడనే కదే అర్థం. హా? ప్రేమిస్తున్నాడా? ఏం మాట్లాడుతున్నావక్క? ప్రేమ ఉన్న చోట అసలు అనుమానం ఉండదు. మరి నేనెప్పుడు అలా చేయలేదే. ఎందుకుండదు? అయినా అనుమానించేది నిన్ను కాదు కదా, వేరే అబ్బాయిలని కదా. హా? అదేంటి? అంటే వాళ్ళకి అబ్బాయిల బిహేవియర్ తెలుసు కాబట్టి వాళ్ళతోనే ఎక్కువ ఉంటారు కదా. ఎక్కడ సందు దొరుకుతుంది, ఎక్కడ నొక్కేద్దామా అనుకునే టైప్ అబ్బాయిలని దగ్గర నుండి చూస్తారు కాబట్టి మన అనుకున్న వాళ్ళని చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలనుకుంటారు. అర్థమైందా? హా, యా అర్థమైంది. మీ అక్కకు గుడి కట్టాలి. ఈ జనరేషన్ లో కూడా అబ్బాయిలను ఇంత మంచి అర్థం చేసుకునే అమ్మాయి ఉందంటే గ్రేటే. అవును నీకు అక్కుందా? నాకెప్పుడు చెప్పలేవు. అక్క అంటే ఓన్ కాదు, రెడ్డికి తెచ్చుకురా. సారీ నువ్వు కంటిన్యూ. మా పెద్దమ్మ కూతురు, సో కజిన్. అమ్మయ్యా ఇంకెక్కడ ప్రాపర్టీలో షేర్ చేయాల్సి వస్తుందా అని భయపడ్డా. ఏంటి? ఏం లేదు
అంటే స్నానం చేసి 3 రోజులైంది, నా వాసన నాకే వస్తుంది. పోదామా? మాకు కూడా వస్తుంది. ఎలుక చచ్చిపోయిన వాసన అనుకున్నా, అది నీ దగ్గర నుంచేనా? సరే వెళ్దామా? తన్మయ్, ఇంకా మనం మంచిగా వెళ్ళి ప్రేమించుకుందాం, ఓకేనా? దా, ఇద్దరం వెళ్ళి ప్రేమించుకుందాం. తన్మయ్, కుబేర మూవీలో ఫస్ట్ నన్నే అడిగాడు తెలుసా? హిమాలయాలు పోతా అని చెప్పి ఇప్పుడేమో అవును, అమ్మాయితో నీకైతే సొల్లు makeup కూడా అవసరం లేదు. గారుస్తుండు. ఏయ్, అన్ని వినిపిస్తున్నాయి. వినాలనే అన్నా. ఏయ్, దా తన్మయ్, మనం ఇప్పుడు కార్నర్ సీట్ బుక్ చేసుకుందామా, సెంటర్ సీట్ బుక్ చేసుకుందామా? బాగానే మెయింటైన్ చేస్తారు. రే రే అంబియన్స్ సైలెన్స్ చూస్తుంటే నాకు ఎందుకో భయం వేస్తుందిరా. వెళ్ళిపోదాం పద. రా. ఇదేమనుకుంటున్నావు? సాఫ్ట్వేర్ ఆఫీస్ ఇట్లానే ఉంటది. 24 గంటలు ఏసీలు, ఎప్పుడు పడితే అప్పుడు దానికి కాఫీ మెషిన్లు, ఇంకా అమ్మాయిలు అంటావా టైట్ జీన్సులు, ఇంత మిడ్డీలు, వీకెండ్ వస్తే ఖాళీ పార్టీలు, మంత్కి ఒకసారి రిసార్ట్లు. అయితే జాబ్ మనకి పక్కా వస్తుంది. అయితే మనం ఎవరి రిఫరెన్స్ మీద వచ్చినాం? తన్మయ్ రిఫరెన్స్ మీద వచ్చినాం. అలా పెద్దనాయన కొడుకు ఈడు హెచ్ఆర్ అంటే మనకు బమ్మర్ది అవుతాడు. బావలకు ఆ మాత్రం హెల్ప్ చేయకపోతే ఎట్లా చెప్పు? ఆడు బతికి వేస్ట్ హెల్ప్ చేయకపోతే. అంతే అంటవితే. నువ్వు సైలెంట్గా ఉండు, ఐ విల్ హ్యాండిల్ దిస్, ఓకే? ప్లీజ్ కమ్. గుడ్ మార్నింగ్ సార్. వచ్చారు, నేను మాట్లాడి నీకు ఇన్ఫార్మ్ చేస్తా. ఓకే అన్నయ్య. సరే బాయ్. రండి. దారా, నేను అక్కడ కూర్చుంటే నువ్వు ఇక్కడ కూర్చో. సార్ ఈడు కూడా మనలాంటోడు అనుకుంటా. రికమెండేషన్. బీటెక్ కంప్లీట్ చేయడానికి ఇన్ని ఇయర్స్ ఎందుకు పట్టింది? అంటే సార్ వీళ్ళ అమ్మమ్మ. రే మా ఫ్యామిలీ ఇన్వాల్వ్ చేయకరా బాబు, అర్థమైందా? నువ్వు ఉండు, నేను చూసుకుంటా. నీ క్వశ్చన్లకు కూడా నేనే ఆన్సర్ ఇస్తా, అర్థమైందా? నీకు జాబ్ వచ్చేటట్టు నేను చూసుకుంటా. యాక్చువల్లీ సార్, మా ఫ్యామిలీలో పర్సనల్ లాస్ వల్ల మేము కాన్సన్ట్రేట్ చేయలేకపోయాం సార్. ఓకే. మీకేమైంది? మీరు కూడా సప్లీలో పాస్ అయ్యారు. యాక్చువల్లీ సార్, వీడు కూడా మా ఫ్యామిలీ మెంబర్ అన్నమాట. సేమ్ ప్రాబ్లం. ఓకే సరే, లెట్స్ స్టార్ట్ ద ఫస్ట్ రౌండ్. ఏమో అనుకున్నాం కానీ బావరికి మర్యాదలు బాగానే తెలుసురా. క్లాస్ లేడు బా. హలో, ఏం మాట్లాడుతున్నావు? నేను అనేది ఇంటర్వ్యూలో ఫస్ట్ రౌండ్ గురించి. అదేంది? మాకు తన్మయ్ ఇంటర్వ్యూస్ ఏముండవు, డైరెక్ట్ జాయినింగ్ అన్నది. తన్మయ్ చెప్పింది కాబట్టే నేను హ్యాండిల్ చేస్తున్నా, లేకపోతే మీరిద్దరు గేట్ బయట ఉండేవాళ్ళు. అడగండి, మీరేం క్వశ్చన్లు అడుగుతారో అడగండి. ఎక్సెల్ వచ్చా? యాక్చువల్లీ నాది మీడియం సైజ్ అన్నమాట. ఎక్సెల్ అయితే చాలా లూజ్ అవుతుంది. అయినా ఇప్పుడు నా సైజుల గురించి ఎందుకు, పెళ్ళికి బట్టలు కుట్టిస్తారు అనుకుంటా. పోనీ మీకు జావా వచ్చా? లేదు సార్, మా అమ్మమ్మకి వచ్చు. ఈ మధ్య సమ్మర్ కదా, డైలీ వండుతుంది. నన్ను నేర్చుకోమంటే నేను నేర్చుకుంటానండి. మస్తు చేస్తారా మీ అమ్మమ్మ. రోజు దాదా అదే నేను. అసలు బీటెక్ కాకుండా వేరే ఏదైనా కోర్స్ చేశారా మీరు? చెప్పు. ఏదిరా? అదేరా మొన్న చెప్పినా కదా ఇంటర్ కోర్స్ గురించి. అది చెప్పు. ఏ అవులాగా, అది చెప్పొద్దు, దానికి దీనికి సంబంధమే లేదు. ఏదో ఒక చెప్పు. సార్ అది అట్లీస్ట్ మీకు జాబ్ ఇచ్చేలా ఏదో ఒకటి చెప్పండి రా. Our system is not working, sir. It's taking too long to respond, sir. AI is generating our source of income is Mansion House. Raidur Center is full of traffic jam. Game of Thrones streaming on Hotstar, sir. బిట్లు బాగుంటాయి. Yeah. Yes, sir. True, sir. యూ బోత్ ఆర్ సెలెక్టెడ్. శాలరీ గురించి తర్వాత మాట్లాడదాం, ముందైతే మీరు బయటకు వెళ్ళిపోండి. Thank you, sir. నడరా. Sir, నా ఫైన్ సార్. బాయ్ సార్. ఇక్కడ దొరికారా బాబు. మామ, ఇప్పుడు మనం హ్యాపీగా ఉండాలి. హ్యాపీ హ్యాపీ హ్యాపీ. ఫైనల్లీ సాఫ్ట్వేర్ జాబ్ కొట్టాము. అయినా సాఫ్ట్వేర్ జాబ్స్ మనకు రాకపోతే ఎవరికి వస్తుంది? మనం లేకపోతే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీనే ఉండదు. హే తన్మయ్, మా ఇద్దరికి జాబ్స్ వచ్చాయి తెలుసా నీకు? అది మా డాడీ. మీ డాడీ నాకు వేరే యుఎస్ సంబంధం చూసారు నీరజ్. మళ్ళా మొదలైంది. మా డాడీ నాకు వేరే యుఎస్ సంబంధం చూసారు నీరజ్. మళ్ళా మొదలైంది. అయినా సాఫ్ట్వేర్ జాబ్స్ మనకు రాకపోతే ఎవరికి వస్తుంది? మనం లేకపోతే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీనే ఉండదు. హే తన్మయ్, మా ఇద్దరికి జాబ్స్ వచ్చాయి తెలుసా నీకు?
నీ బతుకు ఇంకా హిమాలయాలకే రా.